తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి, అక్కడికి వెళ్ళని భక్తులు ఉండరు. అయితే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంత కాలంలో కుటుంబాలతో బయలుదేరి వెళ్లే యాత్రికులకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న 2 కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆ 2 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలని తెలియజేశారు వాళ్ళు. అందరూ తప్పనిసరిగా ఇవి పాటించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లో 500 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు అంటుకోవడం, కొన్ని మెకానికల్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు మరియు డ్రైవింగ్ శైలులు కారణంగా జరుగుతుంది. ఇవి కారణాలని వాళ్ళు వివరిస్తున్నారు. 1. దీర్ఘ దూర ప్రయాణం. 500 కిలోమీటర్ల లాంటి ప్రయాణం తర్వాత ఇంజన్ అప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది. తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్కు అధిక వేడి వస్తుందట. 2. కొండలు, వంకర రోడ్లు. ఘాట్ రోడ్లకు అధిక ఇంజన్ శక్తి అవసరం. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు. ఇది ఆర్పిఎం పెరిగి వేడి పెరుగుతుంది. దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ వేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుందట. 3. అధిక లోడుతో వెళ్లే వాహనాలు. మనం తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్తుంటాం, అది సాధారణం. ఇది ఇంజిన్ పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకి దారితీస్తుందట. 4. పూర్ మెయింటైన్ వాహనాలు. పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాల్లో కూలెంట్ లీక్లు లేదా తక్కువ స్థాయి కూలెంటు, పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, ఫాల్టీ థర్మోస్టాట్లు, పొడిసిపోయిన ఇంజిన్ ఆయిల్, ఇవన్నీ వాటి వల్ల మంటలు చెలరేగే అవకాశం ఉందట. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్ర స్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయట. 5. ఇంధన లేదా ఎలక్ట్రిక్ సమస్యలు. కారుకున్న ఇంధన పైపుల లీకులు లేదా షార్ట్ సర్క్యూట్లు, తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పుడతాయట. దీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్ సమస్యలను పెంచుతాయట. 6. ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం. ఇలా చేస్తే కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తుంటారంటే ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు. దీనివల్ల ఫ్యాన్ పనిచేయదట, వేడి బయటికి వెళ్ళదట, ఫలితంగా హీట్ సోకి దాని ద్వారా మంటలు కూడా వస్తాయట. దీనికోసం వాళ్ళు కొన్ని భద్రతా సూచనలు పాటించాలని చెప్తున్నారు. యాత్రకు బయలుదేరే ముందు బండిని సర్వీసింగ్ చేయించాలట. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఏసీ ఆయిల్ తనిఖీ చేయించాలట. రేడియేటర్ లీకేజీ తనిఖీ చేయడం కూడా మంచిదట. ఫ్యాన్ బెల్ట్ సరి చేసుకోవడం మంచిదట. బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవడం కూడా మంచిదట. వైర్ల చుట్టూ చేరిన తుప్పు కడిగించుకోవడం కూడా మంచిదట. డ్రైవరు ప్రతి 2 గంటలకి ఒకసారి వాహనం ఆపి 5 నిమిషాల పాటు నడక చేయటం లేదా స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టీ మరియు అల్పాహారం సేవించడం కూడా చేయాలట. సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలట. వెహికల్ డాష్ బోర్డ్ మీద థర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండాలట. ఏవైనా ఎర్ర బ్లింకర్ కనబడగానే బండి ఆపి తనిఖీ చేసుకోవాలట. ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాల వాహనాన్ని విశ్రాంతిగా ఉంచాలట. ఎక్కే సమయంలో ఏసీ కూడా ఆఫ్ చేయాలట. కూలెంటు, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేసుకోవాలని చెప్తున్నారు. బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా ఇంజిన్ బ్రేక్ వాడమని చెప్తున్నారు. ఇది తిరుమల పోలీసు వారు పంపించిన సందేశం. ఈ సందేశాన్ని అందరూ పాటించండి. కుటుంబంతో యాత్రకు బయలుదేరే వాళ్ళు ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.